నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. శ్రీవారి మెట్టు వద్ద గత 26 సంవత్సరాలుగా చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వ్యాపారస్తుల సమస్యలను పరిష్కరించడంలో టీటీడీ నిర్లక్ష్యం చేస్తోందని గత 298 రోజులుగా టీటీడీ పరిపాలన భవనం వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని చిరు వ్యాపారుల సంఘ నాయకులు మల్లికార్జున్ యుగంధర్లతో పాటు సిఐటియు నాయకులు జయచంద్రలు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రోజు 300 రోజులు జరగబోతా ఉంది. ఆ 300 రోజుల సందర్భంగా వీరి కుటుంబాలతో శ్రీవారి మెట్టు చిరు వ్యాపారస్తుల 30 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ 30 కుటుంబాలను అందరూ కలిసి చిన్న బిడ్డల దగ్గర నుంచి ముసలోళ్ళు, అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఎంతమంది అయితే కుటుంబ సభ్యులు ఉన్నారో ఆ కుటుంబ సభ్యులందరితోనూ సామూహిక నిరాహార దీక్షలు చేయాలని చెప్పి అనేది నిర్ణయించాం. ఆ సామూహిక నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీనికి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందార్పు మురళి గారు ఆ రోజు మొత్తం కూడా నిరాహార దీక్షలో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి సిఐటియుకి సంబంధించినటువంటి అన్ని ప్రజా సంఘాలు, అదేవిధంగా ఇతర సంబంధించినటువంటి పొలిటికల్ పార్టీ, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఇవన్నీ కలుపుకొని ఆ రోజు నిరాహార దీక్షను జయప్రదం చేయాలని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. 298 రోజుల నుంచి కనీసం టీటీడీ యాజమాన్యం పిలిచి చర్చలు చేసి పరిష్కరిద్దామని చెప్పిన ఏమాత్రం కూడా చూపించట్లేదు. మేము గతంలో అనేక సందర్భాలుగా అనేక సార్లుగా వినతిపత్రాలు ఇచ్చాం. ఈఓ గారితో కలిసాం. చైర్మన్ గారు కొత్తగా వచ్చిన తర్వాత చైర్మన్ గారిని కలిసాం. అదేవిధంగా అడిషనల్ ఈఓ గారిని కలిసాం. అడిషనల్ ఈఓ గారితో ఒకసారి చర్చలు జరిపాం. ఆ చర్చలు జరిపిన తర్వాత ఒక వారం రోజుల్లోనో 15 రోజుల్లోనో దీన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని చెప్పి అన్నారు. మీకు న్యాయం చేస్తామని చెప్పి అన్నాడు. న్యాయం చేస్తే సంవత్సరం రోజులు గడిచిపోతూ ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి న్యాయం జరిగినటువంటి పాపన పోలేదు. అక్కడంతా చిరు వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు అంతా కూడా. మీరందరూ ఎప్పుడైనా మనం శ్రీవారి మెట్ల మీద దారి మధ్యలో పోతూ ఉంటే అక్కడ నీళ్లు కూడా పెట్టినటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఈ మధ్యలో భక్తులు పెరిగారు. 5,000 మంది 6,000 మందికి టికెట్లు ఇస్తున్నారు. అక్కడ భక్తులు అంతా పెరిగినారు. కనీసం నీళ్లు, వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే అక్కడ పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. ఈ వ్యాపారస్తులు ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా అక్కడ చేయడం జరిగింది. వచ్చినటువంటి వాళ్ళకు మంచినీళ్ళు ఇవ్వడం కానీ, లేకపోతే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి చిరు వ్యాపారులు అన్నీ కూడా బొరుగులు అమ్ముకోవడం, తర్వాత కూల్ డ్రింక్స్ అమ్ముకోవడం, టెంకాయలు అమ్ముకోవడం, మజ్జిగ అమ్మడం, ఆ తర్వాత ఇట్లాంటి పండ్ల జ్యూసులు అమ్మడం, ఇట్లాంటి సేవా దృక్పథం ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు. తక్కువ రేటుతో, అది కూడా ఈ కింద నుంచి పై స్థాయికి మోసుకొని పోయి తిరుపతి టౌన్లో 25 రూపాయలు జ్యూస్ ఉంటే వీళ్ళ దగ్గర 15 రూపాయలు జ్యూసు. అదేవిధంగా బొరుగులు బయట అయితే 15 రూపాయలు 20 రూపాయలు అమ్ముతారు. కానీ మెట్ల మీద ఇక్కడి నుంచి మోసుకొని పోయి 10 రూపాయలకి బొరుగులు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా చూసుకున్న తక్కువ రేట్లకు అమ్మి ఆ రకంగా భక్తులకు అందరికి కూడా ఆరోగ్యకరంగా ఉండడానికి కావాల్సినటువంటిది అన్నీ కూడా చూస్తూ ఉన్నారు. వీళ్ళ పట్ల సానుకూలమైనటువంటి దృక్పథం ఉండాలి. టీటీడీ యాజమాన్యం దీనికి లేకుండా పోతూ ఉంది. కాబట్టి అనేక సార్లుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సానుకూలమైనటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా పరిష్కారం చేయాలని చెప్పినండి. ఇంకా కాలయాపన చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పిన విషయాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఈ సమస్యను జూలై లోపల కనుక పరిష్కారం చేయకపోతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా మేము పూనుకోబోతామని చెప్పినని ఈ 30 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో కుటుంబాలు అందరితో కలిపి ఆమరణ నిరాహార దీక్ష చేయబోతామని చెప్పిన టీటీడీ యాజమాన్యానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇప్పటికే సమస్యను పరిష్కారం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాం. ఈ సందర్భంగా అనేకమైనటువంటి పోరాటాలు చేశాం. ఆ పోరాటాల సందర్భంగా విజ్ఞప్తులు చేశాం, విజ్ఞాపనలు చేశాం, అనేక నిరసన కార్యక్రమాలు చేశాం. కనీసం పట్టించుకున్నటువంటి పాప అనుకోలేదు. కాబట్టి తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాం. లేని పక్షంలో మరింత ఆందోళనకు పూనుకోబోతామని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం.